తొలిసారిగా కళాన్ని ఝడిపించి సాహితీ రంగంలోనికి అడుగుపెట్టినటువంటి తనగల విజయుల్ని మనమందరం కవిత్వ లోకంలోకి, రచనా లోకంలోకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దామా? శిశువు పుట్టంగానే తల్లిదండ్రులతో పాటు ఇరుగు పొరుగు వాళ్ళకి, కాలనీలో వాళ్ళకి అందరికీ సంతోషం వేస్తుంది. ఇప్పటి సమాజంలో మగపిల్లడు పుడితే ఇంకా ఎక్కువ సంతోషం వేస్తుంది. ఆడపిల్ల పుడితే సరే కొంతమందికి కొన్ని రకాల అభ్యంతరాలు ఏమో ఉంటాయి. మొత్తానికి శిశువు ఆరోగ్యంగా పుడితే అందరికీ చాలా సంతోషం వేస్తుంది. అలా ఈ నవజాత శిశువుని సాహిత్య రంగంలోనికి ఆత్మీయంగా ఆహ్వానిద్దాం మనం అందరం కూడా. అంతే కదా, పుట్టంగానే కర్ర పుట్టినదు, మూతి సొట్టకుంది, కన్ను పైకుంది, ఇట్లాంటి పేర్లు పెట్టాం మనం. బాగున్నాడు పిల్లోడు, బాగున్నామా అని చెప్పేసి వెళ్ళిపోతాం. అలా తనగల విజయులు మొట్టమొదటిసారిగా కవిత్వ రంగంలోనికి వచ్చినాడు. వెంకటకృష్ణ గారు ఒక దశకు చేరుకున్నటువంటి గొప్ప కవి. కర్నూలు జిల్లాలో ఉండి సమకాలీన సామాజిక సమస్యల్ని కవిత్వీకరిస్తూ చాలా స్థాయికి ఎదిగినటువంటి కవి. ఆయనే చెప్పారు, ఏదైతేనే తన ఆలోచనల్ని అక్షరాల రూపంలో పెడుతున్న విజయులు భవిష్యత్తులో ఇంకా మంచి కవిత్వం రాస్తాడని ఆశిద్దామన్నారు. మనందరి ఆశ కూడా అదే. అయితే విజయులు ఈ జీవన సరళి పేరుతో ఆవిష్కరణ పెట్టిన సందర్భం చాలా సంక్లిష్టమైనటువంటి సందర్భం. సమాజం చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో పరుగులు తీస్తూ ఉంది. ఒకప్పుడు మనందరికీ వ్యక్తిగత సమస్యలు మాత్రమే ఉండేవి. మన ఇంట్లో సమస్యలు, మన బంధువుల సమస్యలు, ఇవి మాత్రమే మనకు నొప్పి కలిగించేవి. అయినా జీవనం సాగించక తప్పదు కదా, రకరకాల నొప్పులు ఉంటాయి అందరికీ, వ్యక్తిగత సమస్యలు. కానీ ఇప్పుడు ఎంత సంక్లిష్టత చేరుకున్నదంటే వ్యక్తిగత సమస్యలతో పాటు, అంటే నీ గుండె నొప్పితో పాటు సమాజం గుండె నొప్పి కూడా నువ్వు భరించాల్సిన అవసరం ఏర్పడింది. నీ గుండె నొప్పి ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి గుండెకు ఆపరేషన్ చేయించుకొని, హోల్స్కు స్టంట్స్ చేయించుకొని ఇంటికి వచ్చి అమ్మాయి ఎప్పుడు బాగుంటుంది అనుకోవచ్చు. కానీ ఇప్పుడు సమాజానికి జరుగుతున్న శస్త్రచికిత్సలోని బాధను కూడా నువ్వే పడాల్సినటువంటి సంక్లిష్ట పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో తనగల విజయులు ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఎంత సంక్లిష్టత నెలకొని ఉందంటే, మామూలుగా మనం జీవిద్దామంటే జీవించనీయడం లేదు ఈ సమాజం, ఈ వ్యవస్థ. మామూలుగా నా బతుకు నేను బతుకుదామంటే అట్లెట్లా బతుకుతావు, నేనున్నా కదా, నువ్వు నా వైపు చూడాలి. నేను ఓటేస్తానప్పా ఎన్నికలు వచ్చినప్పుడు అంటే ఎట్లేస్తావు నువ్వు ఓటు? నీ అంతకు నువ్వు ఓటేస్తావా? కుదరదు కదా అట్లా. నీ ఓటు నువ్వే వేస్తావా? నవ్వుతుంది ఈ వ్యవస్థ. ఎన్నికల సామ్రాజ్యం ఎంత భయంకరమైన స్థితికి చేరుకున్నదో చూస్తూనే ఉన్నాం మనం. నేరమే అధికారమై ఊరేగుతున్నటువంటి సమయం మన కళ్ళ ఎదురుగా కనిపిస్తుంది. నేరం నేనే, న్యాయం అని మీసం మెలేస్తుంది, తొడగొడుతుంది. అయినా మనం భరిస్తూ ఉన్నాం. అంతటి సంక్లిష్ట స్థితిలో మనం జీవనం సాగిస్తూ ఉన్నాం. 10,000 అకౌంట్లో వేసి మరొక 10,000 కూడా పోలింగ్ బూత్ బయట ఇచ్చి ఓటు వేయద్దును, పో నీ ఓటు మేమే వేస్తాం పో. అరే ఎంత భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. మనకు చాలా మామూలు అనిపిస్తుంది ఓట్లకు డబ్బులు ఇవ్వడం అంటే, ఇవ్వకపోతే ఎట్లా. ఇంకా చాలా విచిత్రంగా ఆశ్చర్యపోయే పరిస్థితి అంటే, తెలంగాణలో ఎన్నికలు జరిగితే ఒక కాలనీ అంతా మాకు డబ్బులు ఇవ్వలేదు అని ధర్నా చేసే కార్యక్రమం వచ్చింది. అబ్బా వద్దు నాయను, ఇంత భయంకరమైన స్థితి రాకూడదు నాయను అని నేను ఎప్పుడూ అనుకుంటుండే. కానీ వచ్చిందా మన కళ్ళ ఎదురుగా వచ్చిందా? జీవన సరళి ఎంత సంక్లిష్టమవుతుందో చెప్పడానికే తనగల విజయులు ఈ సందర్భంలో ఈ ఆవిష్కరణ పెట్టినాడు. ఎంత సంక్లిష్టమైంది మనం అందరము ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే చెప్తున్నాను, ఈ గురించి కాదు, సమాజం గురించి ముందు ఆలోచించాలి. కవులు, రచయితలు, మేధావులు, కళాకారులు, గాయకులు కాదు సమాజం గురించి ఆలోచించాల్సింది. ప్రతి పౌరుడు. పెండకాళ్ళు ఎత్తేసే కూలీ నాగమ్మ కూడా బీహార్లో ఎందుకు 10,000 ఇచ్చారు అని ఆలోచించాల్సిన దుర్భరమైనటువంటి పరిస్థితి ఈ వ్యవస్థలో నెలకొని ఉన్నది. తనగల విజయులు, వెంకటకృష్ణ గారు, మారుతి గారు
నేను కెంగర మోహన్ కవిత్వం రాస్తే గొప్పదైపోవచ్చు, పుస్తకం కావచ్చు, ఆవిష్కరణకు నోచుకోవచ్చు, సమీక్షలు చేయొచ్చు. కానీ సమాజంలోని సంక్లిష్టమైన పరిస్థితులు, రోడ్డున పోయేవాళ్ళు, కిరాణం నడిపేవాళ్ళు, తోపుడు బండి వాళ్ళు కోపం వచ్చి వ్యవస్థను తిట్టేటప్పుడు కవిత్వం వచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. ప్రతి ఒక్కరూ కవిగా మారే పరిస్థితి వచ్చింది. సమాజాన్ని చెక్ చేయాల్సిన పరిస్థితి, సమాజాన్ని కామెంట్ చేయాల్సిన పరిస్థితి, సమాజాన్ని సమీక్షించాల్సినటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరి నోటిలో నుంచి ఆక్రాంలో కవిత్వం వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిలో తనగల విజయుడు కవిత్వాన్ని రాశారు. ఎంత భయంకరమైనది! మనం అందరము ఏ నేరం మన మీద జరిగినా, ఏ దోపిడీ మన మీద జరిగినా, ఏ అరాచకం మన మీద జరిగినా చెప్పుతో కొట్టినట్లు న్యాయ వ్యవస్థ ఉంది అని నమ్మినామా? మనం అందరము నమ్మినాం కదా. కోర్టుకు వెళ్దాం, పోలీస్ స్టేషన్కి వెళ్దాం, న్యాయం జరుగుతుంది. చెప్పుతో కొట్టినట్లు అవుతుంది వానికి. చెప్పుతో కొట్టినట్లు న్యాయం చెప్పాల్సిన వ్యవస్థకే చెప్పుతో బలి తింటా ఉంది. ఇప్పుడు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి! నోరు మూసుకొని ఉన్నారు. మొత్తం వ్యవస్థ అంతా కళ్ళు విప్పదీసి చూస్తున్నది. సుప్రీం కోర్టు న్యాయమూర్తి చెప్పు దెబ్బ తింటే ఎవ్వరు మాట్లాడలేని సంక్లిష్ట జీవన సరళి కొనసాగుతున్నప్పుడు తనగల విజయులు జీవన సరళి తీసుకోవచ్చు. అది ఆ నేపథ్యంలో చూడాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. ఇంత భయంకరమైన పరిస్థితి ఉన్నది. మనం కాదు కవిత్వం రాసి చెప్పాల్సింది, మామూలు ప్రజలు కూడా కవిత్వీకరించి భాషను మాట్లాడి ఈ వ్యవస్థను శాపనార్థాలు పెట్టి తిట్టి ధ్వంసం చేయాల్సిన కింగ్ కర్తవ్యాన్ని నిర్ణయించుకోవాల్సినటువంటి పరిస్థితులు సామ్రాజ్యం వెళుతున్న నేపథ్యంలో మనం ఇక్కడ కూర్చొని పుస్తకాన్ని ఆవిష్కరించుకుంటూ ఉన్నాం. ఎంత ఘోరాలు, ఎన్ని నేరాలు మామూలైపోయినాయి. మనకు విని విని మామూలైపోయినాయి. 6 ఏళ్ల పాప మీద అత్యాచారం నిన్న జరిగింది కదా, మొన్న జరిగింది కదా, ఇలా జరిగితే ఏమవుతుంది? ఘోరాలు నేరాలు మామూలైపోయినాయి మనకి. ఇది సంక్లిష్ట జీవన సరళి, ఎంత దారుణమైన జీవన సరళి. కాబట్టి నేను ఈ పుస్తకాన్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మంచి పేరు పెట్టాడు తనగల విజయ్, రావడమే మంచి పేరుతో వచ్చాడు. జీవన సరళి, ఈ సామాజిక జీవన సరళి పైన ఆయన ఊదుతున్నటువంటి రవళి ఇది. చాలా బాధతో, ఆవేదనతో, చాలా ఆవేశంతో ఈ సమాజం ఇంత దారుణంగా తయారైపోయింది. నా చుట్టూ ఉండే అక్క చెల్లెళ్ళు, నా చుట్టూ ఉండే రైతన్నలు, నా చుట్టూ ఉండే చిన్నారులు సవ్యంగా బ్రతకలేనటువంటి దుర్మార్గమైన దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడైనా నేను కవిత్వం రాయకుంటే ఎట్లా అని తనగల విజయ్ ఈ జీవన సరళిని మనం ముందుకు తీసుకొని వచ్చాం. కాబట్టి మనం ఆహ్వానించక తప్పదు. తనగల విజయ్ జీవన సరళిని చూస్తే, ఆయన సొంత జీవన సరళిని చూస్తే నిజంగా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. నేను పుస్తకం చదువుతూ ఫోన్ చేసి మీ లైఫ్ గురించి చెప్పండి అని అంటే వింటే నిజంగా ఆశ్చర్యం. మీరందరూ కూడా విస్మయిపోతారు. నిజంగా 2 రాష్ట్రాలకు వారధి ఆయన విజయ్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. వాళ్ళ అమ్మది వర్కూరు కోడుమూరు దగ్గర, వాళ్ళ నాన్నది మేడికొండ తెలంగాణలో. తుంగభద్రకు అవతల నాన్న, యువతల అమ్మ, మధ్యలో తుంగభద్ర. ఎంత అద్భుతమైనటువంటి జీవన సరళి ఉంది ఆయనకు. ఆయన ఏం చదువుకోలేదు. 10th క్లాస్ వరకు చదువు ఆపేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మేడికొండలో ఉన్నటువంటి ఆయన వ్యవసాయానికి వెళ్ళాడు. ఆయన జీవితమే రైతుగా ప్రారంభించాడు. దాదాపు 15 ఏళ్ళు వ్యవసాయం చేశాడు. వ్యవసాయం చేస్తూనే ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు. ఆ తర్వాత ఓపెన్ యూనివర్సిటీలో BA పాస్ అయ్యాడు. ఇంత సంక్లిష్టం ఉంది ఆయన జీవన సరళి. అయిన తర్వాత ఒక ప్రైవేట్ పాఠశాలలో ఆయన టీచర్గా పనిచేస్తూ APRJC అనే ఒక ప్రవేశ పరీక్ష ఉన్న పిల్లలందరినీ రెసిడెన్షియల్ స్కూల్కు, పేద పిల్లల్ని మంచి పాఠశాలకు పంపించేటటువంటి ఒక విద్యా ఇన్స్టిట్యూషన్ అది. దానికి తర్ఫీదు ఇస్తూ 200 మంది పిల్లల్ని కోడుమూరు నుంచి AP రెసిడెన్షియల్ స్కూల్కు సెలెక్ట్ చేయించిన ఘనత తనగల విజయ్. చేస్తున్న పని పట్ల వ్యవసాయం చేస్తే వ్యవసాయాన్ని చాలా చిత్తశుద్ధితో చేశాడు. మొత్తం వ్యవసాయం అంతా వచ్చాయనికి. మనం ఒక పేరు కూడా వలకలేము. వ్యవసాయ పనిముట్లలో ఆయనకు మొత్తం వ్యవసాయం అంతా తెలిసిన తర్వాత విద్యారంగంలోనికి ఉపాధ్యాయుడిగా ప్రవేశించాడు. అక్కడ కూడా చిత్తశుద్ధితో సేద్యం చేశాడు. అక్కడ
చిత్తశుద్ధితో ఇక్కడ కూడా చేసి పేద పిల్లల్ని చక్కని చదువు కోసం పంపించారు. ఈరోజు ఆయన పంపించి రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఇస్రోలో శాస్త్రవేత్తలుగా ఉన్నారు. గొప్ప విషయం కదా. తనే అరకొర చదువుతో మొదలుపెట్టి అంతటి అంతర్జాతీయ స్థాయి చదువులు విద్యార్థులకు ఇవ్వాలనే సంకల్పం చాలా గొప్ప సంకల్పం. విజయ్ ఆ విధంగా జీవన సాఫల్యం సాధించాడు. ఆయన సాహిత్యం పట్ల ఓ గొప్ప సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు. సాహితీ స్రవంతిలోకి వచ్చిన తర్వాత అంటే మనిషి ఎప్పుడైతే ఒక సవ్యమైన దిశలో నడుస్తూ ఉంటాడో అప్పుడు తాను ఆలోచనలన్నీ కూడా ఎంత కవితాత్మకంగా ఉన్నాయని చెప్పడానికి ఆయన పిల్లలకు పెట్టిన పేర్లు ఎంత కవితాత్మకంగా ఉన్నాయంటే క్రాంతి కిరణ్ కిషోర్ కొడుకు పేరు, ప్రతిభా ప్రజ్ఞ ఎదురుగానే ఉందని ప్రతిభా ప్రజ్ఞ, మరి స్మృతి స్వరూప, ఇంకొక కొడుకు తనగల సృజన్ సక్పాల్. ఎంత అద్భుతమైన పేరు, ఎంత మార్పు వచ్చింది మీరు ఆలోచించండి ఒకసారి. వీళ్ళ తాత వీళ్ళ అవ్వ పేర్లు ఏమున్నాయి తెలుసా? తిమ్మన్న, సంకటి తిమ్మన్న. ఈ పిల్లల తాత పేరు సంకటి తిమ్మన్న, అవ్వ పేరు సంకటి బడమ్మ. ఎంత తనగల విజయ్ పడినటువంటి జీవన సంక్లిష్టత సరళి, గడిపిన జీవన సరళి, సాహిత్యంతో ఏర్పడిన పరిచయము తన పిల్లల పేర్లలోనే ఎంత విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చిందో ఒకసారి ఆలోచించారు. సాహిత్యం ఆ విధంగా తోడ్పడుతుంది, మనిషిని చేస్తుంది. మనిషి కావడం అన్నది చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో మృగం ఉన్నది అందరిలో, మన అందరిలో రాక్షసులు ఉన్నారు, మృగాలు ఉన్నాయి మన లోపల. అందరు చూడడానికి బాగా కనిపిస్తుంటారు, తెల్ల బట్టలు వేసుకొని మంచి బట్టలు వేసుకొని అద్దాలు పెట్టుకొని. లోపల చాలా దుర్మార్గుడు ఉంటాడు, నా లోపల కూడా ఉన్నాడు, చాలా పెద్ద దుర్మార్గుడు ఉంటాడు, అందరి లోపల ఉన్నాడు. కానీ తనగల విజయ్ ఎంత సంక్లిష్టతతో జీవితాన్ని ప్రారంభించి వ్యవసాయం చేసి సేద్యం చేసి పైకి వచ్చి నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్లో చాలా సంవత్సరాలు పనిచేసి ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేసి ఒక ఉపాధ్యాయుడిగా సెటిల్ అయ్యి ఎంతో మంది పిల్లల్ని తీర్చిదిద్ది వాళ్ళ భవిత కోసం కృషి చేసి తన కొడుకు 200 మందికి ఏపీ రెసిడెన్షియల్లో సీట్ తెప్పించి తన పిల్లలకు మంచి చదివించి ఇవాళ తన కొడుకు అమెరికాలో క్యాన్సర్ సైంటిస్ట్ గా నెలకొనే వరకు ఆయన కృషి కొనసాగింది. సో ఆ విధంగా ఆయన జీవన సరళి గొప్పది కాబట్టి ఆయన రాసిన కవిత్వం కూడా మహా గొప్పది అని ఇప్పుడే చెప్పలేము, రాబోయే రోజుల్లో మహా గొప్ప కవిత్వం ఆయన రాయగలడు. ఆయన శిల్పం చెక్కడానికి ఉలి తీసుకొని బయలుదేరినాడు, మంచి శిల్పం చెక్కుతాడు. మనందరికీ సౌందర్య రూపంలో ఉండే కవితా శిల్పంతో ఉండే కవిత్వాన్ని చూపించడానికి ఇది పునాది రాయిగా పనికొస్తుంది. ఈ కవిత్వం ఈ జీవన సరళి అనే పేరుతో ఆయన వచ్చినటువంటి కవిత్వంలో ఆయన ఆలోచన తీరు, ఆయన ఒక బాధ్యతగా సమాజం పట్ల బాధ్యత కలిగిన వాడు కవి. అన్ఎలెక్టెడ్ లెజిస్లేటివ్ మెంబర్ రచయిత అనేవాడు అన్ఎలెక్టెడ్ ఎన్నుకోబడని శాసనసభ్యుడు. సమాజం పట్ల ఎంతో బాధ్యతగా సమాజంలో ఉండే సామాజిక నియోజకవర్గ శాసనసభ్యుడు కవి. నిజం చెప్పాలి, తన నియోజకవర్గంలో ఉండేటటువంటి పీడిత తాడిత జనం, దోపిడీకి గురవుతున్న జనం, వీళ్ళందరి గురించి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మాట్లాడరు. మనం చూస్తున్నాం కదా, అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు? బూతులు మాట్లాడుతున్నారు, మన సమస్యలు మాట్లాడడం లేదు. ఎవరైనా దండుకున్నారో మాట్లాడుతున్నారు. ఎప్పటి నుంచో జరుగుతున్నది పార్లమెంట్లోను అసెంబ్లీలోను జరుగుతున్నది. మాక్ పార్లమెంట్ అని స్కూళ్ళలో మేము చేసేవాళ్ళం, మాక్ అసెంబ్లీ అని, చాలా గమ్మత్తుగా కామెడీగా. కానీ ప్రతి పార్లమెంటు అన్న వై జయరాజు గారికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం, స్టేజ్ మీద కూర్చోవలసిందిగా కూర్చున్నాం. మనం చాలా హాస్యాస్పదమైనవి చూస్తూ ఉన్నాం. కాబట్టి రచయితగా తనగల విజయ్ ఒక శాసన సభ్యుడు చేయాల్సిన పని చేశాడు. నిజం చెప్పాలంటే పీడితుల పక్షాన, బాధితుల పక్షాన నిలబడ్డాడు. రైతుల పక్షాన, కార్మికుల పక్షాన, స్త్రీల పక్షాన బాధితులు, ఇంతమంది బాధితుల సమస్యల్ని అక్షరీకరించి జీవన సరళి ఎంత దుర్భరంగా తయారవుతుంది, మనమందరము ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనం ఎంత బాధ్యతగా ప్రవర్తించాలి, మేధావులం మనము, రచన చేయగలిగిన వాళ్ళము, ఈ సమాజం యొక్క రూపాన్ని మనం తెలియజేయాల్సిన అవసరం ఉన్నది అని చాలా చక్కగా చెప్పాడు ఈయన. అంతకుముందు అసలు నిజమైన కవిత్వం ఎట్లా ఉంటుందంటే, కవిత్వం అంటే
పీల్చే ఆలోచనలు మండే మాటలు అన్నాడు థామస్ గ్రే అనే గొప్ప కవి. పీల్చే ఆలోచనలు మండే మాటలు కవిత్వం అంటే థామస్ గ్రే చెప్పాడు. మండే మాటలు ఉంటే అందులో కవిత్వం ఉండాలి. మనము గొప్ప గొప్ప కవులు ఇందాక వెంకటకృష్ణ శ్రీ కవిత్వం గురించి చెప్పారు. కొన్ని అర్థమవుతాయి, అన్ని అర్థం కావాలి. అర్థమైన అర్థం కాకపోయినా మండే మాటలైతే శ్రీ కవిత్వంలో ఉన్నాయి. పొగ మండే కణికలు, అగ్ని, నిప్పు రవ్వలు ఇవన్నీ కూడా ఆయన కవిత్వంలో ఉన్నాయి. కాబట్టి కవిత్వం అంటే మండే మాటలు. మరి ఇలాగే చెప్పినటువంటి కవులు చాలా మంది ఉన్నారు. చిత్రలేఖనం, నిశ్శబ్ద కవిత్వం, కవిత్వం మాట్లాడే చిత్రలేఖనం. ఎంత ఒకే ఒక వాక్యం ఎంత గొప్పగా ఉందో ఆలోచించండి. చిత్రలేఖనం ఏంటంటే ఆర్ట్ అనేది నిశ్శబ్ద కవిత్వం. మనం ఒక బొమ్మ చూస్తే దాంట్లో కవిత్వం ఉండదు, నిశ్శబ్ద కవిత్వం ఉండదు. అట్లాగే ఒక కవిత్వం మాట్లాడే చిత్రలేఖనం. బొమ్మ మాట్లాడే బొమ్మ, కవిత్వం అంటే మాట్లాడే బొమ్మ. కవి ఓ రైతు గురించి రాసిన, ఓ కార్మికుల గురించి రాసిన, చదువు అందక పతనమైపోతున్నటువంటి ద్వార కార్మికుల గురించి రాసిన అది ఒక అందమైన బొమ్మ, ఒక చిత్రం మన ఎదురుగా తీసుకొని వస్తారు. అలాంటి పద చిత్రాలను మన తనగల విజయ్ చాలా మన ముందుకు తీసుకొని వచ్చారు. ఆయన చూసినటువంటి జీవితాన్ని అక్షరీకరించుకుంటూ వెళ్ళారు. 2017లో రాసిన కవితలు చాలా ఉన్నాయి. ఇందులో అంటే 8 ఏళ్ల క్రితం, 8 ఏళ్లలో ఎంత సంక్లిష్టత వచ్చిందంటే ఇప్పుడు కనుక ఆయన కవిత్వం రాయడం మొదలు పెడితే ఇంకా అద్భుతమైన కవిత్వం రాయవలసిన బాధ్యత ఆయన భుజస్కంధాల మీద ఉంది. 2017లో కంటే ఇప్పుడు 2025లో ఉన్నాం మనం. ఇంకా భయంకరమైన పరిస్థితులు, ఇంకా దుర్మార్గమైన పరిస్థితులు, ఇంకా గొప్ప విధ్వంసకర దృశ్యాలు మన ఎదురుగానే కనిపిస్తూ ఉన్నాయి. అవి విధ్వంసం అని కాదు, అవి అంత చిత్రమైన చేస్తూ ఉన్నా కూడా మనం అందరం మౌనంగా విన్నకుండిపోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇలా మౌనంగా ఉండకుండా కవిత్వీకరిస్తూ సమాజం ఇంత దుర్భరంగా ఉంది, మన వాళ్ళు మన పేదలు ఇంత బాగా జీవించారు కానీ ఇట్లా జీవిస్తున్నారు అని చెప్పేటటువంటి అనేక కవితల్ని ఈయన తీసుకొని వచ్చాడు. మనం మట్టి మనిషి అనే కవితలో నా సాగు ఉత్పత్తిని నిష్పత్తిగా పంచుకుంటావు, కొనుగోలు పేరుతో నా శ్రమ ఉత్పత్తే నీ ఆదాయ ఊపిరి. ఇందులో తొలి కవిత్వమే అయినా కవిత్వాన్ని చొప్పించడానికి చాలా ప్రయత్నం చేశారు ఈయన. నేను చదివి వినిపిస్తున్న లైన్లో నా సాగు ఉత్పత్తిని నిష్పత్తిగా పంచుకుంటావు. రైతన్న సాగుని ఉత్పత్తిని నిష్పత్తిగా పంచుకునేటటువంటి దళారులు, పెట్టుబడిదారీ వ్యవస్థ మన కళ్ళ ఎదురుగానే కనిపిస్తూ ఉన్నది. పండించిన రైతు ఉత్పత్తిదారుడైన ఆయనే రేటు నిర్ణయించలేని పరిస్థితి. దళారులు రేటు నిర్ణయిస్తే తాను చేతులతో ముద్దుగా పండించిన పంటను పారబోసి పారిపోయే పరిస్థితులు మన ముందు కనిపిస్తూ ఉన్నాయి. మార్కెట్లో ఎంత దోపిడీ జరుగుతూ ఉన్నదో ఈ కవిత ద్వారా చెప్పదలుచుకున్నాడు విజయులు. మార్కెట్ పరిస్థితిని, మార్కెట్ ఎకానమీని, రైతు ఎట్లా దివాలా తీస్తున్నాడనే అంశాన్ని బాగా పరిశీలించినందుకే నా శ్రమ ఉత్పత్తే నీ ఆదాయ ఊపిరి అన్నాడు. నీ ఆదాయ ఊపిరి అంటే పెట్టుబడిదారి దళారి యొక్క ఊపిరి ఏంటంటే నా శ్రమ ఉత్పత్తి, రైతు యొక్క శ్రమ ఉత్పత్తి, రైతు చెమటనే, కార్మికుని చెమటనే ఇవాళ పెట్టుబడిదారుల ఆదాయ ఉత్పత్తి అయింది. నా శ్రమను దోచుకొని దోస్తీ అంటావు, దోస్తీలాగా కనిపిస్తావు, నాకు దోస్తు వాడు, నాకు దోస్తీలాగానే కనిపిస్తావు, చాలా నవ్వుకుంటూనే మాట్లాడుతూ ఉంటారు. కత్తులు నూరే వాళ్ళందరూ కూడా పూల గుర్తులతో మాట్లాడుతూ ఉంటారు. మన సమాజంలో పూల గుర్తులు కనిపిస్తున్నాయి కదా అని మనం కూడా చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడితే వెనక నుంచి విషపు కత్తి మన బెన్నులో దిగి ఉంటుంది. అది జరుగుతూ ఉన్నది. అలా జరుగుతూ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్ని విజయ్ గారు తన కవిత్వంలో చాలా బాగా అక్షరీకరించగలిగారు. అంటే తన తొలి కవిత అయినా ఆయన చిన్నప్పటి నుంచి కవిత రాయలేదు. ఉపాధ్యాయులు పనిచేస్తున్న వాళ్ళు లేదా కవిత్వ లోకంలో ఉండేవాళ్ళు మొదటి నుంచి ఇంకా అదే రంగంలో ఉన్నందుకు చాలా అద్భుతమైన కవిత్వం రాయొచ్చు. కానీ ఆయన చాలా ఆలస్యంగా కవితా సృజనలోకి వచ్చినా కూడా చాలా బాధ్యతతో రైతులకు సంబంధించిన సమస్యల్ని సమీపంగా పరిశీలించి చాలా బాధ్యతతో అక్షరీకరించినందుకు నేను తనగల విజయ్ని అభినందిస్తున్నాను.
ఆయన విద్యారంగంలో ఉన్నా కూడా రైతుకు సంబంధించిన సమస్యల్ని అంత బాగా పరిశీలించి దాన్ని కవిత్వంలోకి తీసుకొని వచ్చిన నా నోటికాడి కుక్క పువ్వను వదలలేదు నువ్వు, నా జానెడు పొట్టను పొట్టుగా నొక్కావు నువ్వు, నా జానెడు పొట్టను పొట్టుగా నొక్కావు నువ్వు. కవిత్వమే అనేది బాగా ఆయన అనుకున్న ఆలోచనని మనమందరము ఆసక్తిగా వినేటట్లుగా రాయగలిగినాడు. నా పొట్టను పొట్టుగా చీలిస్తున్నావు నువ్వు, మళ్ళీ దోస్తు అని నవ్వుతున్నావు నువ్వు. ఇది పరిశీలన, ఇది జరుగుతున్నది. ఆయన కామెంటరీ అంటే ఈ ప్రస్తుత సమాజంలో రైతులు ఎంత దివాలా తీస్తున్నారు, ఎంత దోపిడీ గురవుతున్నారనే అంశాన్ని తన కవితలో చెప్పగలిగాడంటే ఆయన తొలి కవిత ద్వారానే తన పేరుకు తగినట్టు విజయం సాధించినాడు అని అంటున్నాను. విజయులు గారు ఇలాగే కొనసాగిస్తే, ఇంకా ఎక్కువ కవిత్వాన్ని చదివి ఇలాగే కొనసాగిస్తే గొప్ప కవిత్వాన్ని రాయగలిగేటటువంటి ప్రామాణిక విలువలు ఆయన కలంలో దాగి ఉన్నాయి అని నిరూపించుకున్నాడు తొలి కవిత సంకలనం. అట్లాగే కేవలం దీంతోనే కాదు, ఇవాళ మనం చూస్తూ ఉన్నటువంటి పెను మార్పు, విష మార్పు, సంచలనాత్మక మార్పు సెల్ ఫోన్. దీని మీద కవిత రాయకుండా ఏ కవి ఉండలేని పరిస్థితి వచ్చింది. గోరటి వెంకన్న లాంటి ప్రజా వాగ్గేయకారుడే సెల్ ఫోన్ మీద మంచి పాట రాశాడు. ఆయన అన్ని జీవన చిత్రాలే. అలా మన తనగల విజయ్, నా అరచేతిలో సెల్లు పెట్టి చిల్లులు పెట్టావు నువ్వు, నీ సొల్లు కబుర్ల నా సొల్లు కబుర్లే నీ ఆదాయ వనరులు. ఇది సెల్ మీద ఆయన చేసిన కామెంట్. నా సొల్లు కబుర్లే నీ ఆదాయ వనరులు. ఎంత సౌమ్యంగా, ఎంత హంబుల్గా, ఎంత నిజాయితీగా ఒప్పుకున్నాడు. అందరం ఒప్పుకోలే. సొల్లు కబుర్లే మనం అన్ని సెల్ ఫోన్లలో ఉండేవి. ఫ్రీ, జిఎస్టీ ఫ్రీ, అన్ని ఫ్రీ అని చెప్తూ మనకు అలవాటు చేసినటువంటి గొప్పవాడు గౌరవనీయులు మన ప్రధానమంత్రి గారు. బిఎస్ఎన్ఎల్ ఉంచుకొని జియో ప్రారంభోత్సవానికి వెళ్ళిన ఒకే ఒక్క ప్రధానమంత్రి మొత్తం ప్రపంచంలో ఈయన అక్కడే ఉంటాడు కదా. వాళ్ళు విడుదల చేసినటువంటి సెల్ ఫోను మన సొల్లు కబుర్లే వాడి ఆదాయ వనరులు. చాలా చక్కగా కామెంట్ చేశాడు విజయ్ నిజంగా తన కవిత్వంలో. నన్ను ఆర్థికంగా కూలుస్తున్నావు, నువ్వు ఆర్థికంగా ఎదుగుతున్నావు, అరచేతిలో వైకుంఠం అంటే ఇదిగో చూడండి. అంతే కదా, మనకు వచ్చేటటువంటి అడ్వర్టైజ్మెంట్లన్నీ అరచేతిలో వైకుంఠాలే. ఏదైనా సరే, సబ్బు గురించి అయినా సరే, నూనె గురించి అయినా సరే, స్టవ్ గురించి అయినా సరే, సెల్ ఫోన్ గురించి అయితే ఇంకా ఎక్కువ ఫ్రీ అని వదులుతుంటాడు. మనం 6 నెలలు ఫ్రీ, 3 నెలలు ఫ్రీ అని చెప్పగానే దానికి మనం బుక్ అయిపోతున్నాము, యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నాము. టకీ మని ఎంతమంది ఎన్ని రకాల మోసాలకు గురవుతున్నారు, ఎన్ని సైబర్ క్రైమ్లు జరుగుతున్నాయి. మన జయరాజ్ సార్ చాలా చక్కగా చెప్పగలుగుతారు దాని గురించి. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరూ ఏదో రకంగా మోసపోయింటాం. కొంచెం జాగ్రత్త పడి తర్వాత తడుముకొని అయ్యో మోసపోతుంది కదా అని అనుకుంటున్నాం. బాగా చదువుకున్న వాళ్ళు, టీచర్లు, విద్యావంతులు తమ సెల్ ఫోన్ నుంచి డబ్బులు వేయి అని అంటే హ్యాపీగా 75,000 వేసింది ఒక టీచర్ అమ్మ. 75,000 చూసారా? సెల్ ఫోన్ నుంచి జరుగుతూ ఉన్నటువంటి ప్రమాదాలు ఎంత ఘోరంగా ఉన్నాయి. ఇవాళ జీవితం అంటే ఏంటి? సెల్లే. 90% మన లైఫ్ ఏంటంటే మొబైల్. లేకుండా బయటికి రండి, పిచ్చి పట్టిపోతుంది మనకి. ఉండలేము, అసలు నిలబడలేము, ఎక్కడ కూడా మాట్లాడలేము. మానసిక ఆరోగ్యం, ఎన్ని రకాల నేరాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే వాడి జేబులోకి డబ్బులు పోతున్నాయి, మన గుండెలకు జబ్బులు వస్తూ ఉన్నాయి.